భక్తి ఉద్యమానికి సంబంధించి చూద్దాం. అయితే ఓవరాల్గా ఈ భక్తి ఉద్యమాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. భక్తి ఉద్యమాన్ని 2 భాగాలుగా 2 వర్గాలుగా ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. సో భక్తి మూమెంట్ సైన్స్ వర్ డివైడెడ్ ఇంటూ 2 schools డిపెండింగ్ అపాన్ ది వే ఆఫ్ ది ఇమేజింగ్ గాడ్. సో ఈ భక్తి ఉద్యమంలో ఉండే భక్తి ఉద్యమ ఆచార్యులు, మనం ఏమన్నాం ఇందాక వాళ్ళని ఆచార్యులు అని చెప్పేసి పిలిచాం. ఆచార్యులు అంటే దీన్ని డివైడ్ చేసేవాళ్ళు. వీళ్ళు మళ్ళీ 2 వర్గాలు అయ్యారు. ఒకరు వచ్చేసి ఏమంటారంటే నిర్గుణ అంటారు, నిర్గుణ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకొకరు వచ్చేసి సగుణ, నిర్గుణ సగుణ అని చెప్పేసి 2 వర్గాలుగా డివైడ్ అయ్యారు. అంటే ఎందుకు డివైడ్ అయ్యారు, దేన్ని బేస్ చేసుకుని డివైడ్ అయ్యారంటే ఇమాజిన్డ్ గాడ్ అనమాట. అంటే మనం దేవుణ్ణి స్మరించుకునే రూపం బట్టి. కొంతమంది ఏం చెప్పారంటే నిర్గుణ అన్నారు, అంటే దేవుడికి రూపం లేదు, ఫార్మ్లెస్ గాడ్ అనమాట. అంటే దేవుడికి రూపం అనేది లేదు. సగుణ అనే వాళ్ళు ఏం చెప్పారు, దేవుడికి రూపం ఉంది, ఇలా ఉంటాడు దేవుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పారనమాట. కాబట్టి 2 వర్గాలుగా. నిర్గుణ అంటే సో దేవుడికి రూపం అనేది లేదనమాట, దేవుడికి రూపం లేదు. సగుణ అంటే దేవుడికి రూపం ఉంది, సో దేవుడికి రూపం ఉంది అంటే ఇక్కడ ఫామ్ లేదనమాట, ఫామ్లెస్. సో దేవుడు ఫామ్లెస్, ఇక్కడ ఫామ్ ఉంది. సో దేవుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పారనమాట. ఇలా ఈ భక్తి ఉద్యమంలో ఆచార్యులు అంటే వీటిని స్ప్రెడ్ చేశారు కదా గురువులు, వాళ్ళు 2 వర్గాలుగా చేశారనమాట భక్తి ఉద్యమంలో. సో మొట్టమొదటి నిర్గుణ అంటే దేవుడికి రూపం లేదనే వాళ్ళు, సగుణ. ఇప్పుడు మనం చాలా క్లారిటీగా చెప్పుకుందాం. ఏమని, నిర్గుణ అంటే ఏంటి, అందులో ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు దేవుడికి రూపం లేదన్నారు, అందులో ప్రముఖ వ్యక్తులు ఉంటారు కదా. అలానే సగుణ అన్నారు, దేవుడికి రూపం ఉంది, వాళ్ళు కూడా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చాలా నీట్గా చెప్పుకుందాం నిదానంగా. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నిర్గుణ. ఫస్ట్ మనం నిర్గుణ గురించి చెప్పుకుందాం. నిర్గుణ అంటే రూపం లేదని చెప్పేసి నిర్గుణ అంటే. సో నిర్గుణ అంటే రూపం. బిలీవ్స్ ఇన్విజిబుల్ ఫార్మ్లెస్ ఆఫ్ గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్ అనమాట. అంటే దేవుడికి దైవ రూపం లేదు. సో దైవం అనే అతనికి రూపం లేదనమాట. సో రూపం లేదు, సో దేవుడికి రూపం అనేది లేదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఇప్పుడు ఇస్లాం ఉంది, ఇస్లాంలో అల్లా అంటారు, కానీ అల్లా అంటే ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. సో దైవానికి రూపం అనేది లేదనమాట, కానీ దేవుడు ఉన్నాడు. ఇంకా మనకి సిక్కిజం కావచ్చు, సిక్కు మతంలో కూడా దైవం అంటారు, కానీ దైవానికి ఎటువంటి రూపం ఉందో తెలియదు. అర్థమైందా, ఈ విధంగా అనమాట. మరి హిందూ మతం చూసుకుంటాము, మనం దేవుడు అంటే చూస్తాం, విష్ణువు ఇలా ఉంటాడు, శివుడు ఇలా ఉంటాడు, పరశురాముడు ఇలా ఉంటాడు, పార్వతీదేవి ఇలా ఉంటుంది, ఆంజనేయుడు ఇలా ఉంటాడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఇలా మనం దేవుడికి రూపం చూపిస్తాం. ఇలా అనమాట, ఈ విధంగా అయితే ఉన్నది. కాబట్టి నిర్గుణాలో దేవుడికి రూపం లేదు, అలా లక్షణాలు కూడా లేవు, అట్రిబ్యూట్స్ అనమాట, లక్షణాలు. సో లక్షణాలు కూడా లేవన్నమాట. ఇప్పుడు లక్షణాలు అంటే దేవుడికి రూపమే లేదు, ఇంకా లక్షణాలు ఎలా ఉంటాయి, ఉండవు. ఇప్పుడు మనం శ్రీరాముడు అని చెప్పుకున్నాము. శ్రీరాముడు అంటే ఎలా ఉంటాడు, చేతిలో ధనస్సు ఉంటుంది, కిరీటం ఉంటుంది, ఒక స్మైల్ ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పుకుంటాం మనం, అవునా కాదా. కృష్ణుడు అంటాము, కృష్ణుడు అంటే పైన నెమలి పింఛం ఉంటుంది, తర్వాత కిరీటం ఉంటుంది, ఇలా ఉంటాడని మనం చెప్పుకుంటాం. శివుడు పైన ఆ మెల్ల వాసుకి పాము ఉంటుంది, ఆ పైన వచ్చేసి అర్ధచంద్రాకారం ఉంటుంది, సో ఒళ్ళంతా పులి చర్మము, విభూతి పూసుకుని ఉంటాడు, త్రిశూలం ఉంటుంది, పార్వతీదేవి ఉంటుంది, అట్రిబ్యూట్స్ అనమాట, లక్షణాలు చెప్పుకుంటాం. కానీ నిర్గుణాలు అసలు దేవుడికి రూపమే లేదు, ఇంకా లక్షణాలు ఎలా ఉంటాయి, అవునా కాదా, అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిర్గుణ భక్తిస్ పొయిట్రీ వాజు జ్ఞానాశ్రయ ఆర్ హ్యాడ్ రూట్స్. సో దీంట్లో ఉన్నటువంటి సాహిత్యం అనమాట జ్ఞానాశ్రయ అని పిలుస్తారు. సో నిర్గుణ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పొయిట్రీని ఏమంటారంటే జ్ఞానాశ్రయ అంటారు. ఆర్ హ్యాడ్ రూట్స్ ఇన్ ది నాలెడ్జ్. అంటే దీనివల్ల ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం, జ్ఞాన మార్గం అంటాం కదా. సో జ్ఞాన మార్గాన్ని సంపాదించే ఒక పద్ధతిని ఏమంటారంటే ఇక్కడ జ్ఞానాశ్రయ అంటారు, పొయిట్రీ అనమాట. దాని ద్వారా జ్ఞాన మార్గాన్ని పొందుతారనే ఒక భావన. ఎస్పెషల్లీ ఈ నిర్గుణ సైన్స్ ఎవరున్నారు అంటే నిర్గుణ సైన్స్ అనమాట, సన్యాసులు లేదా గురువులు ఎలా అయినా సరే. అంటే నిర్గుణ పద్ధతిని ఫాలో అయ్యే సన్యాసులు ఎవరున్నారు, ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు. ప్రధానంగా మనం చూస్తే గురునానక్ జీ. సో గురునానక్ అందరికీ తెలుసు కదా. గురునానక్ ఎవరు, సిక్కు మత స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. సో సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్ అనమాట. గురునానక్ వచ్చేసి నిర్గుణ సెయింటు. ఇప్పుడు సిక్కు మతంలో దేవుడు ఇలా ఉంటాడని ఉండదు. సో మనం వెళ్ళి సిక్కు గురువుల్ని పూజించుకుంటాం. ఇప్పుడు మనం కూడా హిందూ మతస్థులు కూడా చాలామంది గురుద్వారా వెళ్తారు. సో గురుద్వారా వెళ్ళి ఆ గురువుల్ని స్మరించుకుంటారు. సో అర్థమైందా. కాబట్టి గురుద్వారా వెళ్ళినప్పుడు గురువులు స్మరించుకుంటాం, కానీ దేవుడు ఎలా ఉంటాడనేది ఒక నిర్గుణ ఫామ్ అనమాట. కాబట్టి గురునానక్ గారు చెప్పినటువంటి
ఆ సిద్ధాంతాన్ని పాటిస్తారు సిక్కు మతం అంతా కూడా. కాబట్టి ఇక్కడ నిర్గుణాలో ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఉన్నటువంటి వ్యక్తుల్లో గురునానక్ జీ ఒకరు. నెక్స్ట్ రవిదాస్ అనమాట, రవిదాస్ కూడా. సో రవిదాస్ అని హిందూ మతానికి సంబంధించిన గురువు ఉంటారు, ఈయన కూడా నిర్గుణాలో ప్రముఖ వ్యక్తి. నెక్స్ట్ కబీరు, సంత్ కబీర్ అంటాం కదా, కబీర్. సో కబీర్ కూడా నిర్గుణ శక్తిని ఫాలో అయ్యాడు. సో వీళ్ళంతా కూడా ప్రముఖ వ్యక్తులు. భక్తి ఉద్యమంలో నిర్గుణ భక్తిని ఫాలో అయ్యేటువంటి ప్రముఖ సెయింట్స్ ఎవరున్నారంటే గురునానక్, రవిదాసు, కబీర్ అనమాట. గురునానక్, రవిదాసు, కబీరు వీళ్ళు నిర్గుణ భక్తిని ఫాలో అయ్యారు. దేవుడికి రూపం లేదు, లక్షణాలు లేవు, కానీ దేవుడు ఉన్నాడు, మనం దేవుని స్మరించుకోవాలని చెప్పి చెప్పారనమాట. గాడ్ ఇన్విజిబుల్, ఎవరికి కనిపించరు, రూపం లేదు, లక్షణాలు లేవు అని చెప్పేసి చెప్పారు. కానీ దేవుడు లేడని చెప్పలేదు, దేవుడు ఉన్నాడు కానీ దేవుడికి రూపము లక్షణాలు లేవని చెప్పి చెప్పారనమాట. ఇది నిర్గుణ భక్తికి సంబంధించింది. నెక్స్ట్ సగుణ, నెక్స్ట్ వచ్చేసి సగుణ భక్తి అనమాట. సగుణ. సో సగుణ అంటే బిలీవ్ ఇన్ గాడ్ విత్ ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ దైవానికి రూపం ఉంటుంది. సో దైవానికి ప్రధానంగా రూపం ఉంటుంది, లక్షణాలు కూడా ఉంటాయి. రూపం ఉంటుంది, అలానే లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దైవం అంటే ఎలా ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు లార్డ్ గణపతి ఉన్నారు, వినాయక స్వామి ఉన్నారు. సో గణపతికి మనం లక్షణాలన్నీ ఉంటాయి, ఆయనకి తొండం ఉంటుంది, కూరలు ఉంటాయి, సో మనము చేతిలో ఇలా ఉంటాయి, సో మోదకు ఉంటుంది, ఎలా చెప్పుకుంటాం కదా. నెక్స్ట్ హనుమాన్ కావచ్చు, గద ఉంటుంది, చాలా శక్తివంతుడు, ఆ కండలు తిరిగిన వీరుల్లా ఉంటాడు. శివుడు త్రిశూలం పట్టుకుంటాడు, మెల్లో పాము ఉంటుంది, పులి చర్మాన్ని కప్పుకుంటాడు. ఇటువంటి లక్షణాలు అంటే ఈ దేవుడు అంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఈ దేవుడు అంటే ఇలా ఉంటాడు. సో వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు ఉంటాయి, ఆశీర్వదిస్తుంటాడు, ఎప్పుడు నిలబడే ఉంటాడు, భక్తులు చూస్తూ ఉంటాడు, ఇలా చెప్తాం కదా. ఇలా అనమాట. అంటే దేవుడికి రూపం ఉందని చెప్పేసి అర్థం ఇక్కడ. సో అర్థమైందా? అంటే విగ్రహారాధన ఎక్కువ ఉంటుంది ఇక్కడ, విగ్రహారాధన ఉంటుంది. విగ్రహాలు ఉంటేనే కదా మనకు దైవ రూపం తెలిసేది. ఇప్పుడు హిందూ మతంలో విష్ణువు అంటే ఎవరంటే విగ్రహాన్ని చూసి చెప్పేయగలం, ఆయన విష్ణువని. చిన్న పిల్లల్ని అడిగినా వీళ్ళలో శివుడు ఎవరు, హనుమాన్ ఎవరంటే చెప్పేస్తారు, ఎందుకంటే లక్షణాలు ఉంటాయి, అవి చూసినప్పుడు అర్థమవుతుంది ఈయన హనుమాను, సో ఈయన శివుడు, ఈయన విష్ణువు, ఈయన వెంకటేశ్వర స్వామి అని తెలుస్తుంది. కాబట్టి సగుణాలో దేవుడికి రూపం ఉంటుంది, లక్షణాలు కూడా ఉంటాయి, ప్రతి దేవుడికి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ సగుణ భక్తి పొయిట్రీ వాజ్ ప్రేమాశ్రయ అనమాట. ఇందాకేంటి జ్ఞానాశ్రయ్, వాళ్ళు నాలెడ్జ్ని, నిర్గుణాలో నాలెడ్జ్ని మెయిన్ థీమ్గా పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి ప్రేమాశ్రయ్, వీళ్ళు పెట్టుకున్న థీమ్ వచ్చేసి ప్రేమాశ్రయ్. ప్రేమాశ్రయ్ అనమాట అంటే విత్ రూట్స్ అనమాట. ఇందాక హ్యాడ్ రూట్స్, ఇక్కడ విత్ రూట్స్. అంటే దీని అర్థం ఏంటి? లవ్ అనమాట. దేవుడి పట్ల ప్రేమ భక్తి ఉండాలి. సో ఇక్కడ దేవుడి పట్ల ప్రేమ భక్తి అనేది మెయిన్ థీమ్. ఇందాకేంటి నిర్గుణాలో జ్ఞాన మార్గం, సో నాలెడ్జ్ అనేది సుప్రీం అక్కడ. ఇక్కడ వచ్చేసి ప్రేమ భక్తి, దేవుడి పట్ల ప్రేమ భక్తి, అక్కడ నాలెడ్జ్, ఇలా అనమాట. ఓకేనా? కానీ ఇద్దరు మాత్రం దైవాన్ని నమ్ముతారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారు. కొందరు ఫార్మ్లెస్ గాడ్, కొందరు ఫామ్ ఉన్నటువంటి గాడ్ అనమాట. సో ఇందులో ప్రముఖ వ్యక్తులు ఎవరున్నారు? సగుణాలో ఉన్నటువంటి సన్యాసులు, ప్రముఖ సన్యాసులు లేదా గురువులు. సో ప్రముఖ సన్యాసులు గురువులు ఎవరున్నారంటే తులసీదాస్ అనమాట. మనకి తులసీదాస్ తెలుసు కదా, ఈయన తులసీదాసు చాలా పాటలు రాశారు రామాయణం వీటి గురించి. తులసీదాసు సో మనకి హనుమాన్ చాలీసా రాశారు కదా, హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు రాశారు. ఇటువంటివి మనకి సుందరాకాండ ఇవన్నీ ఉంటాయి కదా, రాముడికి సంబంధించినటువంటి పాటలు వింటాం కదా, అవన్నమాట. నెక్స్ట్ సూర్దాసు. నెక్స్ట్ వచ్చేసి మీరాబాయి. ఇందా మనం చెప్పుకున్నాం కదా మీరాబాయి. సో మీరాబాయి కృష్ణుడిని ఆరాధించేది. ఈమె రాజ్పుతుల యువరాణి అనమాట, ప్రిన్సెస్ ఆఫ్ రాజ్పుత్. రాజస్థాన్లో రాజ్పుతుల యువరాణి అయినప్పటికీ ఆమె భక్తి ఉద్యమంలోకి వచ్చి ఆమె జీవితం అంతా కూడా కృష్ణుడి భక్తి కోసమే అంకితం చేసింది. సో కృష్ణుడి మధ్య ప్రేమ భక్తితో ఆమెను పూజించింది, ప్రేమతో భక్తిగా పూజించింది అనమాట. సో ఇది ఓవరాల్గా నిర్గుణ సగుణాలు ఉన్నటువంటి సెక్స్ అనమాట, భక్తి ఉద్యమంలో ఉన్నటువంటి రెండు వర్గాలు. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ అనమాట. అసలు భక్తి ఉద్యమానికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి చూద్దాం. ఎగ్జామినేషన్లు అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. భక్తి ఉద్యమంలో ఎక్కువ రిపీట్ అయ్యే కాన్సెప్ట్ ఇది అనమాట ఎగ్జామినేషన్లో. కాబట్టి ఫీచర్స్ అంటే లక్షణాలు. భక్తి ఉద్యమంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, భక్తి ఉద్యమం అసలు ఏం చెప్తుంది? భక్తి ఉద్యమం అనేది పుట్టింది సౌత్ ఇండియాలో, పుట్టింది, దేశమంతా విస్తరించింది, వ్యాప్తి చెందింది, గురువులు వ్యాప్తి చేశారు. ఆదిశంకరాచార్యులు ఎక్కడో కేరళ నుంచి బయలుదేరి కేరళలో పుట్టినటువంటి మహానుభావుడు దేశమంతా తిరిగి హిందూ మతాన్ని చైతన్యం తీసుకొచ్చాడు. ఇంకా చాలామంది గురువులు ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతం నుంచి చాలామంది గురువులు వచ్చారు. సో ఎందుకు భక్తి ఉద్యమం యొక్క సిద్ధాంతాలు ఏంటి, లక్షణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యూనిటీ ఆఫ్ గాడ్, వన్ గాడ్,
త్రూ నోన్ బై డిఫరెంట్ నేమ్స్. దైవం ఒక్కడే, ఒకే దైవం. సో ఒకే దైవం కానీ వివిధ పేర్లు ఉన్నాయి. సో ఒకే దైవం వివిధ పేర్లు ఉన్నాయి. సో మనం దేవుడితో ఐక్యం అవ్వాలి, మనమంతా దేవుడితో ఐక్యం అవ్వాలి. యూనిటీ ఆఫ్ గాడ్ అనమాట. సో హిందూ మతంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. హనుమాన్ ఉన్నారు, శివుడు ఉన్నారు, విష్ణువు ఉన్నారు, పార్వతీదేవి ఉంది, దుర్గాదేవి ఉంది, ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. కానీ అందరూ ఒకే దైవంలా భావించాలి. కానీ వివిధ పేర్లు అయితే ఉన్నాయని చెప్పారనమాట. అంటే దేవుళ్ళ పట్ల ఎవరికి మధ్య వివక్షత ఉండకూడదు అనే భావంతో తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి కండమినేషన్ ఆఫ్ ది రిచువల్స్ అండ్ సెరమనీస్ అండ్ బ్లైండ్ ఫెయిత్. మూఢనమ్మకాలు, హిందూ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని అంతం చేయాలి. సో మూఢనమ్మకాలు, పెద్ద పెద్ద పూజలు, పురస్కారాలు, యాగాలు ఇవి ఉంటాయి కదా, బలిదానాలు. సో బలిదానాలు ఇటువంటి అన్నీ కూడా అంతం చేయాలి. దేవుడి పట్ల భక్తి ప్రేమ ఉండాలి. అంతే తప్ప పెద్ద యజ్ఞాలు చేయాలి, మనకి స్తోమత లేకుండా సామాన్య ప్రజలు చేయలేరు కదా, అవన్నీ అవసరం లేదు అని తీవ్రంగా ఖండించారనమాట. హిందూ మతంలో ఉన్నటువంటి బలిదానాలు ఇంకా ఈ మూఢనమ్మకాల్ని అంతం చేయడమే దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ రిజెక్షన్ ఆఫ్ ది ఐడల్ వర్షిప్. విగ్రహారాధన కూడా బహిష్కరించారు వీళ్ళు. సో విగ్రహారాధన, ప్రముఖంగా విగ్రహారాధన కూడా తీవ్రంగా ఖండించారు. విగ్రహారాధన అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి భక్తి ఉద్యమంలో చెప్పారు. దేవుడి పట్ల భక్తి ప్రేమ ఉండాలి, ఆ ఐడల్ వర్షిప్ వాజ్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద భక్తి మూమెంట్ ప్రమోట్స్ ది సరెండర్ ఆఫ్ వన్ సెల్ఫ్ టు గాడ్. సో ప్రతి ఒక్కరూ దైవ స్మరించాలి. దైవ స్మరణ అంటారు కదా, దైవ స్మరణలోనే ఉండాలి. మనం వన్ సెల్ఫ్ టు గాడ్, అందరం కూడా దైవభక్తిలో ఉండి దైవ స్మరణలోనే ఉండాలి. అర్థమైందా? కాబట్టి మీరు భక్తిలో ఉన్నారంటే మీరు దైవ స్మరణలోనే ఉండాలి. వేరే విషయాలు ఆలోచించుకుంటూ ఇంకోటి ఆలోచించుకుంటూ ఉండకూడదు. సో భక్తులు కూర్చున్నారు, పూజలో కూర్చుంటే దైవం మీదే ఫోకస్ ఉండాలి. అర్థమైందా? అట్లా అనమాట. నెక్స్ట్ ఎంపసైజ్డ్ ది బోత్ నిర్గుణ అండ్ సగుణ భక్తి మూమెంట్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇందులో రెండు ఉన్నాయన్నమాట. ఒకటి నిర్గుణ అండ్ సగుణ, రెండు భక్తులు. సో సగుణ నిర్గుణ రెండు వర్గాలను కూడా గౌరవించుకుంటూ మన భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నిర్గుణ వాళ్ళు దైవానికి రూపం లేదని చెప్పేసి, లక్షణాలు లేవని చెప్పేసి వాళ్ళ మీద వివక్ష చూపించకూడదు. అలా అని చెప్పేసి నిర్గుణ వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, నెక్స్ట్ దైవానికి రూపం ఉంది, లక్షణాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళ మీద వివక్ష చూపించకూడదు. కాబట్టి ఇద్దరూ సమానంగా దైవాన్ని నమ్మి ముందుకెళ్ళాలని చెప్పి భక్తి ఉద్యమం చెప్పిందనమాట. తర్వాత వచ్చేసి సాల్వేషన్ త్రూ ది భక్తి మూమెంట్. సో భక్తి ఉద్యమం ద్వారా మోక్షం పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏంటి? జ్ఞాన మార్గాన్ని పొందడం, జ్ఞానాన్ని సంపాదించడం, సుప్రీం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి త్రూ లవ్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుణ్ణి ప్రేమతో భక్తితో మన వశం చేసుకోవాలి. అంటే మనం సుప్రీం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి దేవుణ్ణి స్మరించుకుంటూ అని చెప్పేసి ఈ భక్తి ఉద్యమం చెప్పడం జరిగింది. సో అర్థమైందా? ఇవన్నీ ప్రధానమైన లక్షణాలు. మూఢనమ్మకాల్ని అంతం చేయడము, దేవుడు ఒకే గాడ్, అందరికీ ఒకే దేవుడు అని చెప్పడము, నిగుణ సగుణాల పట్ల గౌరవ మర్యాదలతో ఉండడము, సో దైవ స్మరణలో ఉండడం, విగ్రహారాధన బహిష్కరించడం అంటే రిజెక్ట్ చేయడము. నెక్స్ట్ ఓపెన్ మైండ్నెస్ అనమాట. ఓపెన్ మైండ్నెస్ అబౌట్ రిలీజియస్ మ్యాటర్స్, మత సామరస్యాల పట్ల. సో మత సామరస్యాలు ఉంటాయి. ఈ మత సామరస్యాల పట్ల ఓపెన్ మైండ్ అనమాట. అంటే ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా అందరూ సమాన భావనతో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో రిజెక్టెడ్ క్యాస్ట్ డిస్టింక్షన్స్, బిలీవ్డ్ ఈక్వాలిటీ. సో కుల వివక్షతని ఇది తీవ్రంగా ఖండించింది భక్తి మూమెంట్. సో కుల వివక్షత అనేది ఉండకూడదు, సమాజంలో కుల వివక్షత ఉండకూడదు. ఉండాల్సిందల్లా సమానత్వం, మానవుల పట్ల సమానత్వం మాత్రమే ఉండాలి. ఇక నుంచి ప్రజల మధ్య కుల వివక్షత, వీళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, ఈ కులం చాలా పెద్దది, ఈ కులం చాలా చిన్నది, కులాల్లో చిన్న కులం పెద్ద కులం అంటూ ఏదీ ఉండదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టేటస్. ఒక వ్యక్తి స్టేటస్ని, అతను ఉండే పొజిషన్ బట్టే గౌరవిస్తారు ప్రజలు. సో అది ఏ కులమైనా సరే. కాబట్టి కులాల్లో పెద్ద కులం చిన్న కులం అంటూ ఏదీ ఉండదు, అందరూ సమానమే అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ రెబల్డ్ అగైన్స్ట్ ది అప్పర్ క్యాస్ట్ డామినేషన్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అంటే ఉన్నత వర్గాలు, సో అల్ప వర్గాల పట్ల ఉన్నత వర్గాల యొక్క ఆధిపత్యం. సో ఆధిపత్యం ఏవేంటి? ఒకటి ఉన్నత వర్గాల ఆధిపత్యము, సంస్కృత ఆధిపత్యం. సో అప్పట్లో సంస్కృతం అనేది బ్రాహ్మణులు వీళ్ళే ఆచరించేవాళ్ళు. బ్రాహ్మణులు వీళ్ళే సంస్కృతాన్ని ఎలైట్ భాషగా, పెద్దల భాషగా భావించేవాళ్ళు. దీంతో సామాన్య ప్రజలు దానికి ఆ సంస్కృత భాషకి అర్హులు కాదన్నట్టుగా ట్రీట్ చేశారనమాట. కాబట్టి సంస్కృత ఆధిపత్యాన్ని, అలానే ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని అణచివేయాలని చెప్పేసి
భక్తి ఉద్యమంలో ఒక తిరుగుబాటు తీసుకొచ్చారు, ఒక తిరుగుబాటు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ యూజ్ ఆఫ్ లోకల్ రిలీజన్ లాంగ్వేజ్, ప్రతి ఒక్కరు కూడా దేశీయ భాషలు ఉపయోగించాలి. అంటే ప్రాంతీయ భాషలే ఉపయోగించాలి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఉంది, సో ఆంధ్ర ప్రాంతం ఉంది. ఆంధ్ర ఏంటి? తెలుగు భాషలోనే మనం భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప సంస్కృతాన్ని రుద్దకూడదు, సంస్కృతాన్నో ఇంకో భాషను రుద్దకూడదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలకి తెలుగు మాత్రమే మాతృభాష. కాబట్టి ఆ తెలుగు భాషలోనే మనం భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు భాషను గౌరవించాలి. తమిళనాడులో తమిళ భాషని మనం గౌరవిస్తూ తీసుకెళ్ళాలి, కేరళలో మలయాళంని, కర్ణాటక కన్నడని, ఇలా అనమాట. సో ఇలా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి లోకల్ భాషల్లోనే, అంటే ఆ ప్రాంతీయ భాషల్లోనే భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలానే క్రియేషన్ లిటరేచర్ త్రూ లోకల్ లాంగ్వేజ్, ఈ యొక్క ప్రాంతీయ భాషల్లోనే సాహిత్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దివ్య ప్రబంధం కావచ్చు, తేరావారం, ఇవన్నీ కూడా తమిళ భాషలో తీసుకొచ్చారు. ఎందుకంటే తమిళనాడు ప్రాంతంలోనే భక్తి ఉద్యమం మొదలైంది, అందువల్ల తమిళ భాషలో వచ్చాయి. మన తెలుగు ప్రాంతాలకు వచ్చేసరికి తెలుగు భాషలోనే వచ్చాయి. అంటే సాహిత్యం ఏదైనా సరే ప్రతి ప్రాంతంలో ఆ భాషలోనే తీసుకొచ్చారు. అందువల్ల భక్తి మూమెంట్ అనేది చాలా పెద్ద మొత్తంలో దేశమంతా వ్యాప్తి చెందింది. ఇప్పుడు తమిళ గ్రంథాన్ని తీసుకెళ్ళి తెలుగు వాళ్ళకి ఆ నెక్స్ట్ హిందీ వాళ్ళకి చూపిస్తే అర్థమవుతుందా? లేదు కదా. కాబట్టి ఏ భాషకి తగ్గట్టుగా ఆ భాషలో ఆ సాహిత్యంలో తీసుకెళ్లారు. అందుకే భక్తి మూమెంట్ దేశమంతా విస్తరించింది. ఓకేనా? సో ఇవి లక్షణాలు అన్నమాట. భక్తి మూమెంట్లో ప్రధానంగా ఎందుకు వచ్చింది, అందులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయనేది ఇవి.